గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ సెంట్రల్ మినిస్టర్కి అంటే గులాంగా బతకాలా నీ ముందు తెలంగాణ ప్రజలు బీజేపీ మోడీ గారికి? కిషన్ రెడ్డి గారు మరి మీరు కూడా ఇదే మాట అంటారా? బండి సంజయ్ గారి మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? మీరు సెంట్రల్ మినిస్టరు, ఇప్పుడు రెండోసారి మీరు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మరి బండి సంజయ్ గారి మాటలు మీరు సమర్థిస్తున్నారా? మీ స్టాండ్ బీజేపీ తెలంగాణ మీ స్టాండ్ ఇదైతే చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకుంటాడు, తెలంగాణ ప్రజల దగ్గర పోతాడు. బీజేపీ వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి, బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేస్తుందని పోతాడు. తెలంగాణ ప్రజల మీద బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ దాదాగిరి ఏంటి? సెంట్రల్ మినిస్టర్వా గుండావా? కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కొట్లాడుతున్నట్టు ఒక అర్థం ఉంది, కానీ నువ్వు పోయి ప్రజలనే అల్టిమేట్ ఏమవుతాయి తెలంగాణ ప్రజలకు అంటే ఇక రేపటి నుంచి తెలంగాణలో బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్, కిషన్ రెడ్డి గారు అండ్ మోడీ గారికి చెప్పి తెలంగాణకు బియ్యానికి, చింతపండుకు, దేనికి, పప్పుకు, ఉప్పుకి, కారానికి, ఇండ్లకు పైసలు వాళ్ళ పర్సంటేజ్ రానియ్యరు అని వార్నింగ్ ఇచ్చేసిండు. ఇది తెలంగాణ ప్రజలు కూడా గమనించండి. ఇది అయిపోయిందా ఈ టాపిక్? ఈ టాపిక్ అయిపోయిందా? బండి సంజయ్ పంచాయతీ వచ్చిందా లేదా? లేదు సీరియస్ నేను అంటున్నంటే, ఒక సెంట్రల్ మినిస్టర్ డైరెక్ట్ తెలంగాణ ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం ఏందండి? ఇంతకంటే దౌర్జన్యము, ఇంతకంటే ఏముంది ఇంకాడ? కష్టంతో అయ్యా అని చెప్పుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే అవకాశం కూడా చెప్పేసిండు. అంటే బండి సంజయ్ గారు ఏం చేద్దాం, మోడీ గారు అదే వింటున్నారా? ప్రధానమంత్రి గారు మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ఇదే చెప్తాము. మేము చేయాలనుకుంటున్నాం. బీజేపీ సెంట్రల్ నుంచి వాళ్ళు మన ఇష్టం ఏదైతే రావాలో రాకుండా అడ్డం మాకుతున్నాడు బండి సంజయ్. కిషన్ రెడ్డి గారు అనలేదు కానీ బండి సంజయ్ గారు అని చెప్తాం. మరి ప్రజలకు చెప్పాలి కాబట్టి ఈరోజు ఇంత ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఓన్లీ నో కామెంట్స్ దాని మీద. ఈరోజు తెలంగాణ ప్రజలకు బ్లాక్మెయిల్ వార్నింగ్లు ఇస్తున్న బండి సంజయ్ గారి గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖార్గే నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజల వద్దకు పాలన, ప్రజాక్షేమము, దాని మీద మహిళా లోకము స్వేచ్ఛగా ఆర్టీ బస్సులో తిరిగే స్వతంత్రము, అట్లాగే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 ఇదే ఎజెండా. ఒక మాట, ప్రభుత్వము, పార్టీ. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు. పార్టీ అంటే పిసిసి మహేష్ గౌడ్ గారు, ఇన్ఛార్జెస్ పార్టీ. ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సమస్య పోతాయి. భేదాభిప్రాయాలు వస్తాయి, తొలగిపోతాయి. ఇబ్బందులు వస్తాయి, తొలగిచ్చేస్తాం.
సమన్వయం జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి లేదు, అక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం కానివ్వండి, ఇటు మహేష్ గౌడ్ పార్టీ పరంగా తీసుకునే నిర్ణయము క్లియర్గానే నడుస్తుంది. ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్న దాని మీద జరుగుతున్నాయి. దాన్ని కూడా సమన్వయం చేయడానికి ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయితేనే కదా మనం దాఖాన తీసుకుపోయేది. ఏం యాక్సిడెంట్ కాకముందే దాఖాన కూడా పోతామా ఏం కథ? ఏదో నడుస్తాయి, ఇవన్నీ మామూలే, రాజకీయాలలో మామూలు, ఇవన్నీ లైట్ తీసుకోవాల్సిందే. ఇవన్నీ నడుస్తుంటాయి, ఇవన్నీ మామూలే ఇవన్నీ. మరి ఈ యాక్సిడెంట్ కాకముందే అవుతుంది అనుకొని ముందే పోతామా ఏం కథ? అయితే అయింది, దవాఖాన తీసుకుపోతాము, రిపేర్ చేస్తాము, బండి రిపేర్ చేస్తాము, మనుషులు రిపేర్ చేస్తాము. మళ్ళా బండి, కొత్త బండి, పాత బండి యాక్సిడెంట్ అయితే బండిని రిపేర్ చేస్తాము, మనుషులకు దెబ్బలు తాకితే మనుషులు రిపేర్ చేస్తాము. మళ్ళీ బండ్ల కూర్చొని పెట్టే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు చూసుకుంటారు. అది అంటే మనం ప్రతి పులి స్టాపు